ఇప్పటి వరకు వాక్యాన్ని సరిగా అందించిన లక్కీకి నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త అంశంతో కొంచెం దేవుని మాట్లాడించాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని దేవుడి మాటలు స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి అని పిలుచుకున్న ధన్యతను మా ప్రదోసారి ప్రసాదించిన కొన్నాము తండ్రి. నేను ఇంకోసారి తండ్రి మీ మాటలు చెప్పడానికి అవకాశం కొన్నాము తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు చెప్పబోతుండగా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను తెచ్చేయండి. చెప్పబోతున్న నాకు తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగే సామర్థ్యము నాకు అనుగ్రహించమని యేసువారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతకుముందు లక్కీ గారు చెప్పిన అంశమే ప్రసంగి గ్రంథంలోని దినాలు. ప్రసంగి గ్రంథంలో ఎటువంటి దినాలు ఉన్నాయి, వాటి గురించిన వివరణ ఏంటిది, అలాగే వాటిని ఎలా పరిశీలిస్తే మనకు అర్థమవుతాయో, ప్రసంగి గారు వాటిని దేనికి సంబంధించి రాశారో, ఎటువంటి భావంతో కూడినటువంటి విధంలో రాశారో మనం ప్రసంగి గ్రంథంలో చూడవచ్చు. ప్రసంగి గ్రంథకర్త ఎవరు? ఇంతవరకు ప్రసంగి గ్రంథకర్త ఎవరంటే సొలొమోను గారు. అంతేనా? కావాలంటే ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథకర్త ఎవరో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు అని చూసుకుంటే దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి అంటే ఎవరు ఇప్పుడు? అలాగే సామెతలు కూడా ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. సామెతల గ్రంథంలో ఇదే ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో దావీదు కుమారుడు అని ఉంటుంది. మళ్ళీ పరమగీతంలో కూడా సొలొమోను రాసిన పరమగీతం అని ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్గా వస్తే మన పాయింట్కి, ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రచించారంటే సొలొమోను గారు. ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు. ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్న దినాల గురించి వీఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ద ప్రసంగి గ్రంథంలో ఎటువంటి సంగతులు ఉన్నాయో, ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సంగతులు ఉన్నాయో మనం ఈరోజు దాన్ని చూడబోతున్నాం. లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఇందాక లక్కీగా చదివించినట్టే సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలముల కంటే ఏం మేలు అంటున్నాడు? సుగంధ తైలం కంటే ఏది మేలు? మంచి పేరు మేలు. సుగంధ తైలముల కంటే మంచి పేరు వేరు. సుగంధ తైలములు ఎలాంటివంటే అవి మంచి వాసన ఇస్తాయి, మంచి సువాసన ఇస్తాయి. అలాగే సుగంధ తైలముల కంటే సమాజంలో మనకి మంచి పేరు అవసరం అని ఇక్కడ చెప్పబడుతున్నారు. ప్రసంగి ఎవరు? మామూలుగా ఇప్పుడు ప్రసంగి ఎవరు? సొలొమోను గారు ప్రసంగి గారు. అంతేనా? ప్రసంగి గారే సొలొమోను గారు ప్రసంగి గారు. సుగంధ తైలముల కంటే మంచి వాసననైనా ఇచ్చే సుగంధ తైలముల కంటే మనకి ఏం మేలంటే మంచి పేరు మేలు. నెక్స్ట్ అక్కడ ఇంకో చూడగలిగితే జన్మదినము కంటే, ఒకరి పుట్టిన దినము కంటే, ఒకరి బర్త్డే కంటే ఒకరి డెత్ డేనే మేలు. ఒకరి జన్మదినము కంటే ఒకరి మన దినమే మేలు. ఎందుకు? జన్మదినం అంటే మనం పుడతాం, ఎంత అవుతాం, అప్పుడు మనకేం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలం మనం. దేవుడు కూడా ఏమన్నాడంటే ఒకసారి దేవుడు కూడా బైబిల్లో ఒక మాట అన్నాడు, చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కొట్టిన వాళ్ళు జస్ట్ 2 minutesలో మర్చిపోతారు. జస్ట్ 2 minutesలోనే మర్చిపోతారు. ఎందుకు? వాళ్ళ మెమరీ అలాంటిది కాబట్టి. ఇలా ప్రసంగి గ్రంథంలోని చాలా ఆధ్యాత్మికమైన సంగతులను దేవుడు మనకు ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో మనకు చెప్పాడు. ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినం మేలంటే ఏంటి? ఒకరి జన్మదినము ఎంత ప్రాముఖ్యమైనది
అనేది కాదు ఇక్కడ. అతను దేవునిలో ఎంత కాలం ఉండి చనిపోయాడు, దేవుని పనులు ఎంత చేసి చనిపోయాడు, దేవుని కొరకు ఎంత బ్రతికి చనిపోయాడు అనేది ఇక్కడ మనకి కావాల్సిన ముఖ్యమైన విషయం. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. నెక్స్ట్ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. అదంతా అవసరం లేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చివరిలో ఉంచుకోవాలి ఒకసారి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ స్మరణ అంటే ఏంటంటే మనం బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ని కూడా మీనింగ్ని అర్థం చేసుకొని చదివితే, బైబిల్ పరిశోధించి చదివితే మనకి బైబిల్ చాలా సులువుగా అర్థమవుతుంది. ఇక్కడ స్మరణ అంటే ఏంటి? జ్ఞాపకం, జ్ఞాపకం, గుర్తు చేసుకోవడం అని అర్థం. నీ బాల్య దినముల యందే, సృష్టికర్త అంటే ఎవరు? సృష్టిని సృజించింది ఎవరు అంటే దేవుడు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన బాల్య దినముల యందే మనం వాక్యాన్ని గ్రహించాలి, వాక్యంలో ఉన్న భావాలను తెలుసుకోవాలి, దేవుని గూర్చి నేర్చుకోవాలి, దేవుని పనులేటో చేయాలి, దేవునికి ఇష్టమైన పనులే చేయాలి. మన బాల్యంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇక్కడ ప్రసంగి గారు చెప్తున్నారు. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇంకోటి ఏంటంటే మన బాల్య దినాల యందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను 4 చెప్పాను. మరణదినం, జన్మదినం, 3 చెప్పాను. మరణదినం, జన్మదినం, బాల్యదినం. ఏవేంటి ఒకసారి చెప్పండి? జన్మదినం, మరణదినం, బాల్యదినం. నెక్స్ట్ ఇదే మాట ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాము. ఒకసారి చూద్దాము. ఎక్కడైనా ఉన్నాము. ఇదే మాట సేమ్ రిపీట్ అయ్యేది చూద్దాం ఒకసారి. ఓకే. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యములో మనకి ఎవరు ఆశ్రయం అంట? ద గాడ్. దేవుడు మనకి ఆశ్రయం. బాల్యంలో మనకి దేవుడు ఆశ్రయం. ఇదే మాట ఇక్కడ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ కీర్తన గ్రంథం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. ఇది మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతని వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. ఇది వృద్ధాప్య దినాలు. సహజంగా అయితే ఇప్పుడు వృద్ధాప్య దినాల్లో మోసరాలు వాళ్ళకి ఆయాసం ఉంటుంది, రోగాలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి. కొంతమంది అయితే నిలబడలేరు, కూర్చోలేరు. ఇది ఏ దినాలంటే వృద్ధాప్య దినాలు. ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఫస్ట్. మొదటిగా జన్మదినం, మరణదినం, ఇంకేంటి బాల్య దినం, తర్వాత ఇంకోటి ఏంటి 4వది వృద్ధాప్య దినం. నెక్స్ట్ ఇదే మాట ఎక్కడైనా రిపీట్ అయిందని చూద్దాం ఒకసారి మళ్ళీ. ప్రసంగి గ్రంథం దీన్ని 11వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి 11:8.
ఒకడు చాలా సంవత్సరములు బతికిన ఎడల చీకటి దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకునేమని సంతోషముగా ఉండవాలని రాబోవునదంతయు వ్యర్థమే. ఇది కూడా అలాగే చెప్తున్నాడు. ఒకడు చాలా సంవత్సరాలు బతికిన ఎడల అది ఇప్పుడు ఒక చాలా సంవత్సరాలు బతికాడు అనుకో, అది ఏ దినాలు? వృద్ధాప్య దినాలు. ఇప్పుడు దేవుడు ఇచ్చింది మామూలుగా అయితే మనిషి బతికేది 60 అంతే. అధిక బలం ఉంటే 70-80 ఉండొచ్చు ఆగేసి అంతే. ఇక్కడ మళ్ళీ ఇదే మాట ఇక్కడ రిపీట్ చేసి చూస్తే 2 కొరింథీ